తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అయితే సో ఈ రోజుతో ముగించడం జరిగింది. సో ఈ వారం రోజులు అభ్యర్థులు చాలా పోటాపోటీగా ప్రచారం అయితే కొనసాగించడం జరిగింది. సో ఈ సందర్భంగానే తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 6వ వార్డులో శృతి సురేందర్ మోడబ్ గారు పోటీ చేయడం జరిగింది. సో అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందో. అన్న చెప్పండి అన్న, మీకు ఈ వారం రోజులు మీరు గడపడగా ప్రచారం చేసిరు కదా, సో బీఆర్ఎస్ పార్టీకి మీకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించింది అన్న? తెలంగాణ జాతిపిత గౌరవనీయులు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల మీద ఆధారపడి మేము బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి 6వ వార్డు నుంచి నిల్చున్నాము. సో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకందరూ కూడా మద్దతు తెలియజేస్తూ భారీ మేడాటితో గెలిపిద్దామని అందరూ కూడా నాకు సంఘీభావంగా ఉన్నారు. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. కంపల్సరిగా 13వ తారీఖు వచ్చే విజయంలో 11వ తారీఖు నాడు జరిగే ఓటింగ్లో కారు గుర్తుపైన ఓటేసి అందరూ కూడా మాలిపురంలో ఉన్నటువంటి 6వ వార్డు తరఫున అందరూ ఓటేసి మమ్మల్ని విజయవంతంగా గెలిపిస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నాము. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారి గురించి కానీ మీ యొక్క ఇక్కడ మీ 5వ వార్డులో 6వ వార్డులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నుంచి ఎలాంటి ధైర్యం సపోర్ట్ వస్తుంది? మా అన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారమే మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ అందింది. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా 4 నియోజకవర్గాలలో దళిత బంధు శాంక్షన్ అయినప్పటికీ దాన్ని తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నిక చేసుకొని అనేక మందికి 270 కోట్ల రూపాయలు తెచ్చి దళిత బంధు ఇచ్చిండు. అనేక రోడ్లు, సీసీ రోడ్లు, అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేసిండు. కాబట్టి ఆయన చేసిన సంక్షేమ పథకాల ఆధారంగానే మేము విజయం సాధిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాం. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే రేపు మీరు 6వ వార్డులో మీ మేడం గారు కౌన్సిలర్గా గెలుపొందిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? 6వ వార్డులో మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు శ్మశాన వాటికను తెచ్చి ఏర్పాటు చేస్తానికి మేము ముందుకు వస్తున్నాం. సో ఇంకా మీరు ఇంకెలాంటి యువత గురించి కానీ ఇంకేమన్నా ఇంకా 6వ వార్డులో ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారు? మాలిపురంలో చాలా మంది, అంటే మాలిపురం అనగానే మేధావుల అడ్డా ఇది. చాలా మంది చదువుకున్న విద్యార్థులు ఉంటారు, యువత ఉంటుంది. వారందరికీ ఉద్యోగ కల్పన కోసం నా వంతు కృషిగా గ్రౌండ్ ఏర్పాటు కానీ క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా చేసి అందరి యువతను సరిదిద్దుతానని తెలియజేస్తున్నాను. మాలిపురంలో చదువుకున్న విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను. నేను మండల మాజీ గ్రంథాలయ చైర్మన్ కాబట్టి ఈ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో మీ అధికారంలో ఉన్న భరోసాను ముందుకెళ్తున్నారు, బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్న ఒక భరోసాను వెళ్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ప్రధానంగా ఇప్పుడు ఎలాంటి భరోసాను మీరు 6వ వార్డు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? 2 సంవత్సరాలు దాటింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అబద్ధాల హామీలతోని 420 హామీలతోని వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2.5 సంవత్సరాలలో వారు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి వారికి ఎటువంటి అవకాశం రైతులు కానీ సబ్బండ కులాలు ఎవరు కూడా వారి వెంట లేరు. ఓన్లీ మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని మేము ఆశంగా వ్యక్తం చేస్తున్నాం. సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 6వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? 6వ వార్డు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తానని, అభివృద్ధిలో ముందుంచుతానని తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీ 6వ వార్డు అభ్యర్థిగా 3వ నెంబర్ పై కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించారని కోరుతున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. గెలిపిద్దాం మోడపు శృతిని, గెలిపిద్దాం మోడపు శృతిని, కారు గుర్తుకే, కారు గుర్తుకే గెలిపిస్తాం, గెలిపిస్తాం. ఎన్నికల్లో కారు గుర్తును గెలిపిస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.